పర్మనెంట్ నరకం గురించి. పర్మనెంట్ నరకం అనేది నిజంగా కరెక్టే అంటారు. నేను దాని మీనింగ్ కూడా చెప్తాను నేను. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పిండో చెప్తాను నేను. చాలా చాలా డీసెంట్ శ్లోకం ఇది. ఎంత డీసెంట్గా ఉంటుందంటే దీంట్లో కరెక్ట్గా మీనింగ్ చెప్పిండు నేను. ఓ జనార్దన, కులాచారములు ఓకే నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములో ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను అన్నాడు. అయితే ఏ దొంగ సన్నాసి పండితుడు చెప్పిండని చెప్పేసి సత్యాన్వేషి అంటాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే కులాచారం అంటే ఫస్ట్ మనం కులము అనే దానికి నాకు కులం అవన్నీ పర్మనెంట్ నరకం అనేది అక్కడ మెన్షన్ చేసిందా? ఉంది, 100% ఉంది ఇక్కడ. మరి ఏంటి పర్మనెంట్ నరకం? అది అక్కడ ఆన్సర్ చెప్పండి నాకు. కులాలు ఇవన్నీ కాదు, ఓన్లీ అసలు ఆ పర్మనెంట్ ఎవరు ఈ క్వశ్చన్ పర్మనెంట్ నరకం అనే క్వశ్చన్ అర్జునుడు రేస్ చేశాడా, కృష్ణుడు చెప్తాడు? అర్జునుడు ఏమని రేస్ చేశాడు ఇట్లా పర్మనెంట్ గా? ఎందుకంటే యుద్ధము ఆపడానికి ఆయన కొన్ని దీనికంటే ముందు కొన్ని చెప్పిండు. ఓకే, కుల స్త్రీలు ఓకే అవాంఛిత చెప్తాడు. పర్మనెంట్ నరకానికి ఆన్సర్ ఏం చెప్తాడు కృష్ణుడు? కృష్ణుడు చెప్పేది తర్వాత ఉంది. కృష్ణుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కృష్ణుడు ఉంది చెప్తాను నేను. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి. అర్జునుడు ఈ మాట ఎందుకు అన్నాడు అనేది ఒక క్వశ్చన్ రా. దీని ఆన్సర్ నేను చెప్పమంటే చెప్తాను క్లియర్గా. నువ్వు ఇక్కడ ఆపకు, నువ్వు మధ్యలో జస్ట్ ఫ్యూ లైన్స్లోనే చెప్తాను నేను. ఓకే రైట్. కులం అంటే ప్రొఫెషన్ రా. ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫెషన్స్ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు సొసైటీ రన్ కావాలంటే ఆ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రన్ అవుతుంది కదా. రోడ్ మీద బైక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతుందా? రోడ్ కూడా క్లీన్గా ఉండాలి కదా. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ వాళ్ళు పనిచేయాలి. ఇవన్నీ కుల వ్యవస్థలు అంటారు దీన్ని. ప్రజెంట్ ఉన్న సొసైటీ ఏదైతే కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైతుంది ఇవన్నీ కుల వ్యవస్థల కిందకి వస్తాయి. ప్రాపర్ ప్రొఫెషన్ అంతే. డాక్టర్ అనేది ప్రొఫెషనే కదా. సో డాక్టర్ అనేది ఒక కులం అనమాట, రైట్? అయితే కృష్ణుడు ఏం చేసిండంటే ఈ 4 వర్ణాలను ఇచ్చిండు మనకి. ఒక హ్యూమన్ బీయింగ్కి 4 క్వాలిటీస్ ఇచ్చిండు. ఇప్పుడు కుక్కకి ఉంటాయి. రాముడు క్షత్రియుడు, రావణాసురుడు బ్రాహ్మణుడు. అవునా? మళ్ళీ అప్పుడు ఉన్నాయి కులాలు, ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇంకా నేను 4 కులాలు ఇచ్చాను అంటే ఆయన కులాలు ఇవ్వలేదు, గుణాలు ఇచ్చాడు. గుణము కులమైంది. అసలుగా మనము కృష్ణుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జనరల్ గా హ్యూమన్ బీయింగ్ ఇన్ నేచర్ లో ప్రతి జీవికి ఒక సహజ సిద్ధ స్వభావం ఉంటుంది. కుక్కకు ఒక స్వభావం ఉంటుంది. కుక్క చేసే పని గాడిద చేయలేదు, గాడిద చేసే పని కుక్క చేయలేదు. మనం బాడీ ఎట్లయితే గ్రో అయిందో ఈ బాడీ గ్రో అవ్వడానికి, మన మైండ్ పనిచేయడానికి, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ మనలో ఈ గుణాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే పుట్టగానే మనిషి బ్రతకగలుగుతాడా? ఎందుకు బ్రతకలేడంటే వాడికి సేవ చేయాల్సిన పెద్దవాళ్ళు సేవ చేస్తారు. అలాగే సేవ చేసే గుణం ఉన్నప్పుడు ఒక మనిషి బ్రతకగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాల్సింది. సేవా గుణం అనేది ఇప్పుడు తల్లికి లేకుంటే పిల్లలకి పెంచలేదు, రైట్? నెక్స్ట్ గుణం ఏంటిది? మేనేజ్మెంట్ గుణం ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్ లేకుండా మనం బ్రతకలేము. ఈ సొసైటీలో ఆడియోలో బ్రతకగలుగుతాం, మనం బ్రతకలేము. సో మేనేజ్మెంట్ టాలెంట్ ఉండాలి, సేవ చేసే టాలెంట్ మనిషికి ఉండాల్సిందే. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉండాలి. తర్వాత నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకునే టాలెంట్ కూడా ఉండాలి. వాళ్ళని బ్రాహ్మిన్స్ అంటారు. బ్రాహ్మిన్ అంటే ఇవాళ రేపు బ్రాహ్మిన్ అనే వర్డ్కి యాక్చువల్ మీనింగ్ లుప్తం అయిపోయింది అనమాట. బ్రాహ్మిన్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ స్టడీ. ఇప్పుడు స్కూల్లో చదువుకునే వాళ్ళు, లైబ్రరీ యూజ్ చేసే వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ కిందకే అంటారు. ఇప్పుడు మన ఆఫీస్లో మోస్ట్ ఆఫ్ ఆర్ బ్రాహ్మిన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు బ్రాహ్మిన్ అనేది ఒక ఐడెంటిటీ లాగా అయిపోయింది. టైం అట్లా తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరికీ ఒక పేరు పెట్టేస్తారు. స్లో ఆ పేరు వచ్చేస్తుంది అంతే. అది బ్లాక్ కమ్యూనిటీ అనేస్తుంది దాన్ని. అయిపోయింది. సో నా కన్సర్న్ ఏంటంటే కృష్ణుడు చెప్పినా చెప్పకున్నా నేచర్లో 4 గుణాలు ఉన్నాయి. ఒక ఆఫీస్ రన్ కావాలంటే 4 క్వాలిటీస్ ఉండాలి, ఉండద్దా? అందరినీ సేవకులను పెట్టుకున్నాం. ఆఫీస్ రన్ అవుతుందా? మా ఆఫీస్ అందరు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకో, రన్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. సో కృష్ణుడు చెప్పినా చెప్పకున్నా సొసైటీలో 4 గుణాలు ఉన్నాయి. అది హ్యూమన్ బీయింగ్ కి మాత్రమే ఉన్నాయి. మళ్ళీ మనకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ని జంతువుస్ అంత ఆ లెవెల్ వరకు ఎక్స్ప్లోర్ చేయలేరు. మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, రైట్? కులంకి ప్రొఫెషన్కి డైరెక్ట్ లింక్ ఉంది, కానీ సొసైటీలో ఉన్న కులం అనేది వేరే. అది ఐడెంటిటీ కోసం వచ్చింది. ఇప్పుడు ఇంట్లో 4 మంది ఉన్నాం. డాడీకి మమ్మీ, ఒక చిన్న బాబు, పాప పుట్టి, ఇద్దరు సమానమైన, ఇద్దరికి ఒకటే పేరు పెడతాడా?
ఇద్దరు ఒకటే కదా, ఒకటే పేరు పెట్టలేరు. ఎందుకు పేరు ఒకటే పెట్టలేరు? ఐడెంటిటీ కావాలి అక్కడ. అయితే సొసైటీలో ఐడెంటిటీ కోసం ఏమైందంటారా, స్లోగా ఈ కులం అనేది ఐడెంటిటీ కింద కన్వర్ట్ అయిపోయింది. దాంట్లో కూడా పవర్ఫుల్ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు ఒక టైంకి వచ్చిన తర్వాత. లేకుంటే బ్రాహ్మిన్స్ ఉన్న వాళ్ళ దగ్గర బికాస్ దే హ్యావ్ మోర్ ప్రాపర్టీ, స్లోగా అందరికీ ఈర్ష, ద్వేషం, అరే నాది ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఒక టైంకి వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ త్రూయింగ్ అవే పీపుల్. సో కొందరు అనుకోకుండా పూర్ అయిపోయారు, కొందరు రిచ్ అయిపోయారు. ఈ పూర్ రిచ్ వచ్చేసరికి వీళ్ళ మధ్యలో ఏమైంది, పూర్ అంటే వాళ్ళు ఇక వాళ్ళు దేనికి పనికిరాన్న టైప్లో దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. దానికి బుక్కి నేచర్కి సంబంధం లేదు. నేచర్ చాలా సీరియస్ అవుతుంది ఇలాంటి విషయాల్లో. ఒకరిని తక్కువ చేసి చూసినామంటే నేచర్ గెట్స్ వెరీ యాంగ్రీ. అవునా కదా? ఇప్పుడు భిక్షగాడు అనకూడదు నువ్వు. యాక్చువల్గా టైం బాగా దగ్గర భిక్షగాడు అయినా నీకు వాడికి తేడా లేదు యాక్చువల్లీ. అందుకే ధర్మంకి న్యాయంకి డిఫరెన్స్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్. ఏమైందంటే ఒక టైం వచ్చినప్పుడు వీడికి నువ్వు 10 లక్షలు హెల్ప్ చేసినావు. ఓకే, న్యాయం ప్రకారంగా మీరు ఇద్దరి మధ్యలో ఏమైనా డాక్యుమెంట్ ఉందా అని అడుగుతారు. డాక్యుమెంట్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? లేదనుకో, నువ్వు రిటర్న్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకి చెప్పేస్తుంది. ధర్మం ఏం చెప్తుంది అంటే బికాజ్ హీ హెల్ప్ యూ వన్ డే, నీవు 10 లక్షలే కాదు వాడికి ఇవ్వాల్సింది, లైఫ్ అంతా రుణపడినా తప్పు లేదు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు వాడు హెల్ప్ చేసిన, అది ధర్మం అనమాట. ఇప్పుడు ఈ ధర్మం అనేది ఎక్కడ నేర్పిస్తారు మనకి? ప్రతి ఒక్కరు ధర్మం పాటిస్తుంటారా అంటే ధర్మం లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మహాభారతం అనేది మనకి ఆ ధర్మాన్ని నేర్పిస్తామంట. ఎవరెవరైతే అధర్మంగా ప్రవర్తించినారో వాళ్ళు ఎన్నో లైఫ్లో సఫర్ అయినారు. ఎవరైతే ధర్మంగా ప్రవర్తించినారో తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే ఆ తప్పులు క్షమించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే పాండవుల ఇంటెన్షన్స్ గుడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పులు చేసినప్పటికీ వాళ్ళకి క్షమాగుణం అనేది ఇచ్చిండు దేవుడు. ఒక టైం వచ్చిన తర్వాత వస్తుంది అది 100%. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ దేవుడు నేచర్ టైం, నేచర్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనకి ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. నువ్వు తప్పులు చేస్తున్నారు అవి చేయకుండా, నేచర్ ఛాన్స్ ఇవ్వకుండా నేచర్ అనేది దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు క్షమిస్తుంది మనల్ని. క్షమాగుణం అనేది ఉంటుంది, నేచర్లోనే ఉంటుంది క్షమాగుణం అనేది. ఇక్కడ నిర్వధిక నరకం అంటే ఏంటిదంటే సొసైటీలో ఒక్కసారి కులం డ్యామేజ్ అయిపోయింది అనుకోరా. ఇవాళ యుద్ధం స్టార్ట్ అయింది, స్కూల్ ఓపెన్ ఉంటాయా? ఉండే. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పనిచేస్తాయా? నీకు ఒక్క సెకండ్ పట్టదు, నెక్స్ట్ డే నువ్వు నరకంలో ఉంటావా? నీకు ఇంటి దగ్గర వాటర్ ఉండే, ఎలక్ట్రిసిటీ పనిచేయదు. కుల వ్యవస్థ డ్యామేజ్ అయితే నిర్వధికంగా నరకంలో ఉండవా? ఈ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ గురించి మాట్లాడడం మనం. దీంట్లో ఏదో నరకం అనగానే మీరు డైరెక్ట్ హెవెన్ హెల్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన అర్జునుడు అంటున్నారే కుల వ్యవస్థ నాశనం అయిపోతే మరి అందరూ ప్రాబ్లంలో పడతారు కదా అంటున్నాడు. ప్రాబ్లమే అంటున్నాడు. అప్పుడు ఆ టైం యూజ్ చేస్తే ఏంటిది పర్మనెంట్ నరకం అంటే కూడా అదేదో పెద్ద ఎక్కడికో వెళ్ళి ఇక్కడే ఇంకా మళ్ళీ సొల్యూషన్ ఉండకుండా సఫర్ అవుతూనే ఉంటారు. 10 సంవత్సరాలు ఎవరు డై కదా, అది కూడా నరకమే. డై కదా. అఫ్ కోర్స్ ఎంత సఫర్ అవుతాం రా. కుల వ్యవస్థ డ్యామేజ్ అయితే ఉంటుంది, టార్చర్ అది. అయితే కులానికి మతానికి ఈ బ్రాహ్మణులకి లింక్ పెడుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణులే రాసిర్రు ఇదని చెప్పేసి వాళ్ళు లింక్ పెట్టి ఆడు డ్యామేజ్ చేసుకుంటుండు. దిస్ భగవద్గీత అనేది యూనివర్సల్ బుక్, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్ టు హిందూస్. ఫస్ట్ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ప్యూర్లీ నేచర్ ఇన్స్పైర్డ్ అంతే. కృష్ణుడు నేచర్ని ఏ లెవెల్ వరకు అర్థం చేసుకుంటే అరే మనం చేసే ప్రతి పనిలో నేచర్ రెస్పాండ్ అయితేనే ఉంటుంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్తాడు అనమాట. ఒక నిమిషం జరుగుతుంది. ఇప్పుడు నాకు నువ్వు దీని గురించి చెప్పు. నాకు అది ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఉందా అది చెప్పురా నాకు. ఈ విషయం కూడా తెలుస్తారు సార్. సింపుల్ గా మొన్న జరిగింది కదా సార్ వార్, ఇజ్రాయెల్ వార్. అక్కడ నిజంగానే కుల వ్యవస్థ ఇప్పుడు ఆర్మీ చేయాల్సిన పనో లేకపోతే వాడు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోయినాడు. కుల వ్యవస్థనే లేదు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళ చేతిలో పెట్టేసి నరకమే కదా. ఇంకా అదే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది.